సురేష్ గారు ఇక్కడ అంటే ఈ నవసూత్రాలు అని మొత్తం ఒక 9 పాయింట్స్ ఇచ్చారు. వారు అన్నట్లుగా మళ్ళీ దాన్ని గుర్తు చేశారు అని అంటున్నారు. సో ఓవరాల్గా అంటే దీని నేపథ్యం ఏ విధంగా తీసుకోవాలి? ఈ పాయింట్స్ అన్ని కూడా ఏ బేస్డ్గా ఈ పాయింట్స్ చెప్పడం జరిగింది? సో సంస్కృతి పరంగా ఏ విధంగా ముందుకెళ్లాలనేది దీంట్లో 2-3 పాయింట్స్ తీసుకుందాం. అన్ని 9 తీసుకోక్కర్లేదు మనం. ఒకటి నాకు చాలా మంది నచ్చిందే సార్ చెప్పినట్లు, ఇప్పుడు పేదోళ్ళని మన ఒక ఫ్యామిలీని అడాప్ట్ చేసుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫెసిలిటీస్ కానీ ఇంప్రూవ్ చేయడం కానీ, వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ ఇంప్రూవ్ చేయడం కానీ అది చేసుకుంటే, మనం ఒక్కొక్కరిని టేక్ కేర్ చేసుకుంటే ఆ ఫ్యామిలీ పైకి వస్తుంది. అది వాళ్ళ పిల్లలు చదువు ఉండొచ్చు, స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్కి వచ్చినప్పుడు కాలేజ్ ఫీజు అని కట్టడంలో ఉంటుంది. ఇదన్నీ మనం చేసుకుంటూ పోతే నెక్స్ట్ జనరేషన్, ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు మా ఇంట్లో పని మనిషి అనుకోండి, ఆమె కొడుకు చదువుకున్నాడు కానీ ఆమె జనరేషన్ చదువుకోలేదు, మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కూడా చదువుకోకపోతే మళ్ళీ వాళ్ళు అదే ఉద్యోగం చేస్తారు, మళ్ళీ లోవర్ లెవెల్లో వచ్చిపోతారు. సో మనం దానికోసం స్కిల్ డెవలప్మెంట్, చాలా మటుకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఉన్నాయి, ఐటీఐలు ఉన్నాయి, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది. ఇది అందరు చేస్తున్నారు కానీ వీళ్ళకి తెలియదు చాలామందికి. సో మనం వాళ్ళని గైడ్ చేసి, సరే దానికి వెళ్ళడానికి ఏమన్నా ఫీజు అయితే ఏం లేదు కానీ ఐటీఐలో చిన్న చిన్న ఫీజు ఉంటుంది, కాకుండా వాళ్ళకి వెళ్ళడానికి బస్ పాసులు కానివ్వండి, ఇప్పుడు అమ్మాయిలకి అయితే ఫ్రీ ఉంది కానీ అబ్బాయిలకి వెళ్ళాలంటే బస్ పాసు, అది కాకుండా వాళ్ళకి ఏదైనా అక్కడ హాస్టల్ ఉండాలంటే హాస్టల్ ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేయొచ్చు మనం. సో ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్కరిని చూసుకుంటే చాలా బాగుంటుంది. ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఐడియా. ఎందుకంటే మన దేశంలో ఉన్న అట్లీస్ట్ ఒక 40% మంది దగ్గర ఈ ఫెసిలిటీ ఉంది, మిడిల్ క్లాస్ దగ్గర. వాళ్ళు ఇట్లా అడాప్ట్ చేయొచ్చు ఒక ఫ్యామిలీని అని చెప్పేసి. పెద్ద అమౌంట్ ఏం అక్కర్లేదు, ఒక బేసిక్ ఐడియా. అంటే మీరు ఈవెన్ క్రౌడ్ ఫండింగ్ చేయొచ్చు, మీ దగ్గర డబ్బులు లేనా కానీ మీరు మీ ఫ్రెండ్స్తో సహా కలిసి ఈ అమ్మాయి చాలా స్మార్ట్ ఉన్నాడు, వీళ్ళని చదివిస్తామని చెప్పేసి నడుస్తుంది. నేను చేశాను. నేను ఆల్రెడీ ఒక 3 అమ్మాయిలని, ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల ముందు, అంజయ్య నగర్ ప్రైమరీ స్కూల్ నుంచి 2 అమ్మాయిలు నేను ఫీజు కట్టేసి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేశారు. మా వాచ్మెన్ కూతురేమో ఎంబీఏ చేస్తుంది ఇప్పుడు. సో ఆ లెవెల్కి వచ్చేసారు. అంటే వాళ్ళ విలేజ్ నుంచి ఫస్ట్ అమ్మాయి గ్రాడ్యుయేషన్ పాస్ అయింది, వాళ్ళు ఆంధ్ర వైపు నుంచి వాళ్ళు. దాని తర్వాత ఇప్పుడు ఎంబీఏ చేస్తుంది. ఆలోచించండి, ఎక్కడ వాళ్ళ నాన్నగారు ఏమో వాచ్మెన్ పని చేస్తున్నారు, ఈమెమో ఎంబీఏ చేస్తుంది. సో దాట్ ఈస్ అ ప్రౌడ్ మూమెంట్ మనందరికీ. సో అది చేయాల్సింది మనం. సో ఈ ఏదో పెద్ద పెద్ద స్పీచ్లు ఇవ్వడం అది ఇది కాదు కానీ, ఇంకోటి ఆయన మోదీ గారు ఏం చాలా మంచి నచ్చిందంటే, ఎందుకు మీరు బయటికి వెళ్తారు, భారతదేశంలోనే చూడాల్సింది మనకు ఒక మొత్తం జీవితం కూడా సరిపోదు, ఒక కంప్లీట్ లైఫ్ టైం చాలా. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేచరే. మీరు మేఘాలయ వైపు వెళ్ళండి, మీరు నార్త్ ఈస్ట్కి వెళ్ళండి, మీరు చూసిన తాజ్మహల్ కానీ, కుతుబ్ మినార్ కానీ, సలాజంగ్ మ్యూజియం చూడకుండా చాలా కొత్త కొత్త ప్లేసెస్ చాలా ఉన్నాయి. అది కేరళలో ఉన్న గుడి ఉండొచ్చు, మన మహారాష్ట్రలో ఉన్న టెంపుల్స్ ఉండొచ్చు, అక్కడ ఉన్న న్యాచురల్ సీనరీ ఉన్న లోనావ్లా పక్కన ఉన్న కర్జత ఏరియాస్ ఉండొచ్చు, మేఘాలయ ఉండొచ్చు. నేను చెప్పినట్లు నార్త్ ఈస్ట్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి, మనం అన్నీ వెళ్ళొచ్చు. కానీ మనం ఏం చేస్తాం, మన వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ స్విట్జర్లాండ్కి వెళ్తారు, అక్కడ వెళ్తారు. మోదీ గారు ఈవెన్ ఈ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడారు. బయటికి వెళ్ళి ఫారిన్ కంట్రీస్లో వెళ్ళి పెద్ద పెద్ద ఫిలిం స్టార్లు వాళ్ళందరూ వాళ్ళ పెళ్ళిళ్ళు అక్కడ చేసుకుంటున్నారు. మన దేశంలో చేస్తే ఎంత బాగుంటుందని. ఎందుకంటే లోకల్ ఈకో సిస్టమ్కి డబ్బులు వెళ్తుంది. సపోజ్ వాళ్ళు ఈ పెద్ద పెద్ద ఫిలిం స్టార్లు 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెడతారు పెళ్ళికి, దానికన్నా ఎక్కువనే పెడతారు వాళ్ళు. అట్లా ఖర్చు పెట్టినప్పుడు ఏమైందంటే టెంట్ హౌస్ నుంచి ఫుడ్ కేటరింగ్ చేసేటప్పుడు అందరికీ ఒక దాని నుంచి ఒక ఇన్కమ్ వస్తుంది. మీరు బయటికి వెళ్ళి బయట దేశాలు ఉన్న వాళ్ళకి ఇచ్చిన తర్వాత మన దేశానికి ఏమొస్తుంది? సరే మీరు చేసుకోకూడదని చెప్పట్లేదు, అది మీ చాయిస్ అది. కానీ ఇంత డబ్బులు మీరు ఎట్లా ఖర్చు పెడుతున్నారు బయట? 10 కోట్లు 20 కోట్లు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే మీకు ఒక లిమిట్ ఉంది ఇక్కడ నుంచి ఫారిన్ అమౌంట్ తీసుకెళ్ళడానికి. లోకల్. ఇంకోటి ఏంటంటే చైనా ఎకానమీ చూస్తున్నాం, చైనా ఎకానమీ కిందకి పడిపోతుంది ఇప్పుడు. ఒక ఆల్మోస్ట్ రెసిషన్ మోడ్కి వచ్చేసి లోకల్ డిమాండ్ అసలు లేదు. ఐఎంఎఫ్ కూడా వాళ్ళ గ్రోత్ టార్గెట్స్ చాలా తగ్గించారు. అట్లాంటి పరిస్థితుల్లో మనం గో లోకల్, మనం ఉన్న దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ కొనుక్కోవడం. మనం బయట నుంచి ఎందుకు, మనం చూసే ఇప్పుడు ముందంతా దివాళీ టైంలో మొత్తం లైట్లన్నీ చైనా నుంచి వస్తుంది. ఈసారి చూడండి అన్ని డబ్బల మీద మేడ్ ఇన్ ఇండియా అని ఉంది. మొబైల్ ఫోన్ సంగతి అయితే మన అందరూ తెలుసు, ఆల్మోస్ట్ 100% మొబైల్ ఫోన్స్ ఇప్పుడు ఇండియాలో తయారవుతుంది. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు మన దగ్గర 18% ఉండే 2014లో, అది ఇప్పుడు పెరిగి ఇప్పుడు 100% కూడా వచ్చేసింది. ఈవెన్ ఐఫోన్లు ఇండియాలో తయారవుతుంది మొత్తం, లేటెస్ట్ జనరేషన్ ఐఫోన్స్ కూడా. అట్లాంటి మన ప్రోడక్ట్స్, ఎందుకంటే మహాత్మా గాంధీ గారు ఒక టైంలో క్విట్ ఇండియా టైం ఇచ్చినప్పుడు కూడా మనం చూసాం చాలా మటుకు వాళ్ళ ప్రోడక్ట్స్, ఫారిన్ ప్రోడక్ట్స్ని బాయ్కాట్ చేయమని చెప్పారు ఆయన. సో ఇక్కడ బాయ్కాట్ అని చెప్పట్లేదు, మీ మర్జీ, మీరు ఒక ఫారిన్ జీన్స్ వేసుకోవాలని వేసుకోండి, కానీ ఇండియన్ జీన్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే లోకల్ ప్రొడక్షన్ అది. అట్లాంటి స్టెప్స్ అని చెప్పుకుంటూ వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే క్లెన్లీనెస్ మనం చూసాం. దీనికన్నా ముందు స్వచ్ఛ భారత్ అనగానే మనం ఏదో మోదీ గారు డ్రామా అనుకున్నాం అందరు, కానీ ఇప్పుడు చూసిన హైదరాబాద్ చూడండి మీరు, ఫర్ ఎగ్జాంపుల్ దానికి స్టేట్ గవర్నమెంట్ కూడా క్రెడిట్ ఇవ్వాల్సిందే. అది ఏదైనా రామ్కి గ్రూప్ ఎవరైనా చేస్తున్నా కానీ మర్సిడీస్ బెంజ్ బస్ లారీల్లో తీసుకెళ్తున్నారు ఏది కచరాని, భారత్ బెంజ్ అంటారు దాన్ని, ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తున్నారు. దాంట్లో చూస్తుంటారు ఆరెంజ్ కలర్ది కలర్, అది మర్సిడీస్ వాళ్ళది. ఆలోచించండి, ఏదో ముందైతే ఏదో
కచరా లారీలో తీసుకెళ్తుండే మొత్తం రోడ్ అంతా కచరా అయిపోతుంది. ఇప్పుడు చూడండి సీల్డ్ యూనిట్లో అది జవహర్ నగర్ కానీ ఎక్కడైనా సార్ట్ అవుట్ చేసి తీసుకెళ్తున్నారు. సో స్వచ్ఛ భారత్ అనేది అది కూడా ఉంది. ఎందుకంటే దానికి మోదీ గారు వచ్చి చేయాల్సింది కాదు, మన దగ్గర ఉన్న మన ఇంటి పక్కన ఉన్న మన ఏరియా మనం క్లీన్గా ఉంచుకుంటే బాగుంటుంది. అది ప్రజలకు అందరికి తెలియాల్సిందని చాలా క్లియర్గా మోదీ గారు చెప్తారు. సార్ నేను 3 పాయింట్లు చెప్తాను, ఎందుకంటే అన్ని 9 పాయింట్లు చెప్పుకుంటే మనుషులు కన్ఫ్యూజ్ అయిపోతారు. దానికన్నా మనం ఒక 3 పాయింట్లు తీసుకొని దాని టాప్ 3 పాయింట్స్ మీరు ఇంప్లిమెంట్ చేయండి, లేక ఒక్క పాయింట్ ఇంప్లిమెంట్ చేయండి చాలు. అది నెక్స్ట్ వెకేషన్ తీసుకున్నప్పుడు ఇండియాలో మీరు ఎక్కడ వెళ్ళిన ప్లేస్కి వెళ్ళకండి, మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళడం కాదు, కొత్త ప్లేస్కి వెళ్ళడం. గోవా వెళ్ళడమో కానీ ఊటీ వెళ్ళడం కానీ అందరూ వెళ్తుంటారు. కొత్త కొత్త ప్లేసెస్ చాలా ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి. అక్కడ ఉన్న లోకల్ ఎకానమీ అవుతుంది, అక్కడ ఉన్న హోటల్ కానివ్వండి, అక్కడ ఉన్న ట్యాక్సీ వాళ్ళు కానివ్వండి, అక్కడ ఉన్న రెస్టారెంట్ వాళ్ళకి బిజినెస్ వస్తుంది, అది చేయండి మీరు. సో మన లోకల్ ఎకానమీ మనం ఇంప్రూవ్ చేయాల్సిందే. అక్కడున్న లోకల్ వాళ్ళకి డబ్బులు వస్తాయి, వాళ్ళకి ఉద్యోగం ఉంటుంది. డెఫినెట్గా ఇది మన టాప్ ప్రయారిటీగా పెట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.